మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ యొక్క దేవరాత్రి కాల సమయంలో నీ సంధిలోకి మేము చేరి ఉన్నాము. కొద్ది మందిగా ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ఆ ఎక్కడ పితృలను నేను దేవా ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించుము. కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానముకై నీకు వందనములు. ఈ యొక్క దేవాదేవ దినములో కూడా నీ సహాయం, నీ కాపుదలు నాతో మొత్తం ఉంచి మమ్మల్ని బలపరచుము. ప్రార్థించగలిగే మనసు, గ్రహించగలిగే హృదయం మాకు మీరు దయచేయండి. దేవ, ఈ లోకము శాశ్వతమైనదని మేమందరం గుర్తెరగగలిగే భాగ్యం మాకు మీరు దయచేసి బలపరచుము. గత విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టుము. సైతాను శక్తులకు ప్రభావం వేస్తున్నాములో మీరు బంధించి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒకరు పాట పాడండి. వస్తుందా? నీట్గా వస్తుందా? అక్కడి నుంచి తీసుకోలేదు, ఇందులో తీసుకున్నాను. ప్రజలు ఎందరు ఉన్నారు, మను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా. ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షలాదిగా ఉన్నారు, మారుమూలల గ్రామాల్లో ఊరిలోప గ్రామా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా. నా పేరే తెలియని ప్రజలు
ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరై వెళ్ళగలిగితేమి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారు, ఎక్కడున్న వారు అందరూ మీ ఫోన్లను ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. అందరూ మీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. దయచేసి మీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి దయచేసి. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి వచనం నుంచి యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద పోతీఫరు యోసేపును కొనెను. ఈ యొక్క భాగము ఎంతమందికి పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ దినము పోతీఫరు యొక్క జీవితం చూద్దాం. క్లుప్తముగా కొద్దిగా కనబడతాడు, కానీ అతని జీవితంలో అతను చేసినవి ఏంటో కొన్ని పరిశీలన చేద్దాం లేఖనంలో నుంచి. యోసేపును ఐగుప్తునకు దేశంలో ఉన్నాడు. యోసేపు దేశంలో ఉన్నాడు. ఎవరు అమ్మేశారు? దొంగోళ్ళ? కిడ్నాప్ చేసేవాళ్ళ? కిడ్నాపే చేశారు, కానీ సొంత అన్నదమ్ములే అతన్ని కిడ్నాప్ చేసి అమ్మేశారు. అమ్మివేసిన తర్వాత వారు మిద్యానీయులకు అమ్మివేశారు. వర్తకులకు, వ్యాపారస్తులకు, మనుష్యులను కొనుక్కునే వారికి అమ్మివేశారు. ఇప్పుడు ఆ మిద్యానీయులు, ఆ వర్తకులు ఇతనిని బేరం పెట్టారు. సంతలోనో బజార్లోనో మార్కెట్లోకి తీసుకుని వెళ్ళినట్లుగా ఐగుప్తు దేశమునకు తీసుకుని వచ్చిన తర్వాత సంతలో నిలబెట్టి ఎలాగమ్ముతారంటే మెడలో ఒక ట్యాగ్, ఒక పలక పెడతారు. ఇతని వెల ఇంత, ఇతనిది ఈ దేశము, ఇతని వయసు ఎంత. ఎందుకు ఆ ట్యాగ్, ఆ మెడలో ఆ పలక పెడతారంటే వయస్సును బట్టే కొంటారు. ముసలి వాళ్ళని ఎవరో కొనుక్కోరు, ఎందుకంటే పని చేయడానికి వాళ్ళు ఉపయోగపడరు. కనుక యోసేపు యొక్క మెడలోని సంతలో, బజార్లో, మార్కెట్లో అతను పెట్టి మెడలోని ట్యాగ్ వేసి బజార్లో పెట్టినప్పుడు యోసేపు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఏదైనా ఒక వస్తువు అమ్మాలంటే దానికి కొంత మెరుగు చేస్తాం. మెరుగంటే
కొంత మేకప్ చేస్తాం. చిన్నప్పుడు మా గ్రామంలోని పశువుల సంత జరుగుతూ ఉండేది. ఎద్దులు, గేదెలు, ఆవులు, బర్రెలు ఇవన్నీ అమ్ముతూ ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే దానికి 1 లీటర్ నూనె తీసుకొచ్చి బాగా రాసేవారు. గేదెలకైతే, బర్రెలకు రాసిన తర్వాత కడిగేవారు. అంటే రాసినట్టు తెలీదు, కడిగినట్టు తెలీదు. అది చూసినప్పుడు చక్కగా నిగనిగలాడుతూ ఉండేది పశువు, అమ్మకమునకు పెట్టవలసి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏసేపుకి అది వర్తిస్తుంది ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. ఏసేపును అమ్మేసినప్పుడు ఏసేపు ఒంటి మీద వస్త్రములు లేవా? లేవు కదా. వస్త్రములు తీసి నగ్నముగా అతనిని అమ్మివేసినట్లుగా మనకి లేఖనము చెప్తా ఉంది. అతను ఒంటి మీదన వస్త్రములన్నీ తీసివేసి గోతిలో త్రోసివేసి అమ్మివేశారు. ఇప్పుడు సంతలోనే ఇతని వస్త్రహీనుడుగాను నగ్నముగానే నిల్చోబెట్టారంటారా? ఖచ్చితంగా ఆ మిద్యానీయులు, ఆ వర్తకులు వ్యాపారం చేసేవారు. మరీ కాస్ట్లీ దుస్తులు, విలువైన దుస్తులు అతనికి ధరింప చేసి ఉండకపోవచ్చు, కానీ ఏదో బజార్లోనో మార్కెట్లోకి పోయి, అంగడికి వెళ్ళి, దుకాణం షాప్కి వెళ్ళి, ఎన్ని భాషలు ఎందుకు మాట్లాడతానంటే చాలా ప్రాంతం వాళ్ళు లైవ్లో ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. కొంతమందికి దుకాణం అంటే తెలుస్తుంది, కొంతమందికి అంగడి అంటే తెలుస్తుంది, కొంతమందికి కొట్టు అంటే తెలుస్తుంది, కొంతమందికి షాప్ అంటే తెలుస్తుంది. కనుక కొన్ని పదాలు వచ్చినప్పుడు ఇవన్నీ వాడుతూ ఉంటాను. వీడు ఎక్కువగా మాట్లాడతాడు అనుకోవచ్చు మీరు, కానీ నా యొక్క ఉద్దేశము నా జ్ఞానము ప్రదర్శించడం కాదు, కానీ బైబిలును అర్థమయ్యే రీతిలో బోధించవలసిన బాధ్యత నాపై ఉన్నది కనుక నాకు తెలిసినంతలో మీకు అది బోధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు యేసేపుకి వస్త్రము లేవు, నిలబడ్డాడు. మొత్తానికి ఎవరో ప్రేమ చేత కొనలేదు, కానీ లాభం అపేక్షించి యేసేపుకి మంచి వస్త్రములు వేసి బజార్లోను సంతలో నిలితే కొనుక్కున్నారు. కొనుక్కున్నవాడు ఎలాంటి వాడంటే అతడు రాజ సంరక్షక సేనాధిపతి. అంటే రాజుకి, భద్రతకు, సిబ్బందికి ముఖ్యుడు, ఒక కొన్ని వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతాయి. దానికి అంత విలువ లేకపోయినా వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతాయి. ఎప్పుడంటే కొంచెం అధికారంలో ఉన్నవారు, డబ్బంటే లెక్కలేని వారు 10 రూపాయల వస్తువు కూడా 20 రూపాయలకి కొంటారు. కొన్నిసార్లు నేను ఏదైనా కొనవలసి వచ్చినప్పుడు కారులో వెళ్తే అక్కడ ఆపను. కారుని చూసి కొంచెం రేట్ ఎక్కువ చెప్తా కనుక కొంచెం ఎదరాపి నడిచి వస్తూ ఉంటాను. నడిచి వస్తే వాళ్ళు అనుకుంటారు ఇతను పాపం ఎవడలే అని తక్కువ రేటు చెప్తారు. నేను మాట్లాడే భాష కూడా మారుస్తాను. అంటే కారు మీద దిగితే వీడు కొంచెం డబ్బున్నవాడు అని రేట్ ఎక్కువ చెప్తారు. ఇక్కడ యేసేపు ఎక్కువగా అమ్ముడైపోవడాన్ని అని అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, రాజు యొక్క సేనలో ఉన్న సంరక్షక సేనాధిపతి, సేన అంటే ఆర్మీ, ఆ సైన్యంలో అధిపతి రథం మీద వెళ్తూ ఆగితే ఖచ్చితంగా ఈ మిద్యానీయులు, ఇస్మాయిలీయులు ఎక్కువ రేటే చెప్పుంటారు. యేసేపు కూడా ఎక్కువకే అమ్ముడైపోయాడు. కానీ ఇక్కడ ఫోతోఫర్ ఎంత కొన్నాడో రాయబడలేదు, కానీ మిద్యానీయులకి మాత్రము అన్నగారులు ఎన్ని వెండి నాణాలు? 20 తులముల వెండి నాణాలకి అమ్మబడిపోయాడు. అక్కడ రేటు వేరు, ఇది మళ్ళీ మారుబేరం. మన భాషలో చెప్పాలంటే బ్రోకర్ అంటారు, మధ్యవర్తి.
కొనుక్కున్న వాళ్ళది ఒక దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వీళ్ళు అమ్ముతా ఉన్నారు, మారు బేరం చేస్తా ఉన్నారు. పోన్లే, వాళ్ళు ఎంతో దూరం నుంచి తీసుకొని వచ్చారు, వస్త్రములు లేకపోతే కొనిపెట్టారు గనక రాగా రాగా మంచి బేరము, మంచి కిరాయి బాడుగు తగిలింది గనుక వాళ్ళు అతన్ని కొనుక్కున్నాడు. ఎవరు? పొతిఫరు. కొనుక్కుని యెహోవా యోసేపునకు తోడైండెను గనుక, చదవండి 2వ వచనము, 2వ వచనం. అతడు వర్ధిల్లుచు, చదవండి, తన యజమానుడగు ఐగుప్తీనింట ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు వర్ధిల్లుతున్నారంట? యోసేపు వర్ధిల్లుతున్నాడని అక్కడ రాయబడింది. అతడు వర్ధిల్లుచు తన యజమాని ఇంట ఉంటా ఉన్నాడు. 3వ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు అంటే పొతిఫరు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. సరిపోతుంది. అంతకు ముందు యోసేపు అంటే ఒక బానిసగా అమ్మబడ్డాడు గనుక, యోసేపు అంటే కొనుక్కున్నాడు గనుక, 3 పూట్ల అన్నం పెడుతున్నాడు గనుక, ఉండడానికి తన ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు గనుక పొతిఫరు వీడు ఒక బానిసరా అన్నట్లుగా చూశాడు. కానీ యజమానుడు ఏ పని అప్పగిస్తే ఆ పని యోసేపు చేస్తున్నప్పుడు అది యెహోవా సఫలము చేసెను. దేవుడు సఫలము చేశాడంట. ఎవరి పనిని? యోసేపు చేసిన పొతిఫరు యొక్క పని. పొతిఫరుది. చేయవలసిన వాడు యోసేపు, సఫలము చేసేవాడు దేవుడు. చూడండి కనెక్షన్ ఎలాగుందో. ఇప్పుడు యోసేపుని యవనస్తుడని పొతిఫరు కొనుక్కున్నాడు. కానీ యవనముతో పాటు అతడు చేసిన ప్రతి పని, ఈ దినమందు కోత కొయ్యాలి అని యోసేపు నిశ్చయించాడు అనుకోండి, ఒకవేళ తుఫానున్నా, ఒకవేళ వాతావరణం సరిగా లేకపోయినా యోసేపు ప్రార్థన చేస్తే తుఫాను కూడా ఆగి వాతావరణము ఆ కోత కోయడానికి అనుకూలంగా మారేదంట. ఎందువల్లంటే దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఎక్కడున్నా, కనాను దేశమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటే, యెహోవా నీకు పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. అంతకుముందు ఆదివారము, పోయిన ఆదివారం మనం చూసాము. అంతకుముందు ఆదివారం, పోయిన ఆదివారము యేసు ప్రభు పునరుద్ధానమును ఎవరు కూడా ఆపలేకపోయారు. అక్కడ ఎలక్షన్ పెడితే ఎలక్షన్ లోని ఎవరు నెగ్గారు? యేసు ప్రభు నెగ్గాడా? బర్నబా నెగ్గాడా? బర్నబాయే నెగ్గాడు. కానీ బర్నబా ఒక బందిపోటు దొంగ. యేసు ప్రభు వారు లోక విమోచన కోసం వచ్చాడు గనుక, లోకం యొక్క మాటల ప్రకారము, లోకం యొక్క ఎలక్షన్ ప్రకారము, లోకం యొక్క ఎంపిక ప్రకారము ఎవరు గెలిచారు? బర్నబా గెలిచాడు. గాని లోకము దృష్టిలో యేసు ప్రభు వారు ఓడిపోయినట్లుగా కనబడ్డాడు. 3వ దినం వచ్చేసరికి ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు. గెలిపించేది ఎవరు? దేవుడు. యుద్ధము యెహోవాదే. ఇప్పుడు పొతిఫరు యొక్క జీవితము విధానం మనం చూసినట్లయితే, శరీర సంబంధంగా ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, ఎంచుకుని, అలాగ జరగాలనుకున్నది అలాగ జరిగి తీరుతుంది కనుక నిశ్చయముగా పొతిఫరు
యేసేపులో ఉన్న ఆత్మీయ జీవితమును పరీక్ష చేసి దేవుడు అతని కనికరము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను. మరి ఇప్పుడు దాకా ఎక్కడ పరిచర్య చేశాడు? ఇప్పటివరకు పొలం పనులు ఆ పనులు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే కటాక్షం వచ్చిందో, కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులను దూరం పెడతా ఉంటాము. ఎందువల్ల దూరం పెడతాము? వాళ్ళంటే మనం నచ్చకో, వాళ్ళు చేసే ఏ పనైనా ఏదో ఒకటి చిందరమందర చేస్తారనో, వాళ్ళు చేస్తే ఆ పని సెట్ అవుదనో దూరంగా పెడతాం. ఏసేపు బాలుడు, భాష తెలీదు. ఏసేపు భాష నేర్చుకుని, ఐగుప్తిక భాష నేర్చుకుని అక్కడ మాట్లాడుతూ ఉంటే వినేవారికి హాస్యాస్పదంగా, నవ్వులాటగా ఉంది. కానీ కొన్ని దినములైన తర్వాత ఏసేపు ఏ పని చేస్తే ప్రార్థన అంటే అభివృద్ధి చెందొచ్చు. అది ఏం కలిగి ఉన్నాడంట? ఒక పొజిషన్ మారిపోయింది. అంతకుముందు ఊడ్చేవాడే, అంతకుముందు బర్రెల దగ్గర గేదెల దగ్గర నిలబడి పేడలు, ఆ గడ్డి దాన్ని శుభ్రం చేసేవాడేమో, ఆ పశువులు చేసిన ఆ మలమూత్రములు శుభ్రం చేసేవాడేమో. కానీ ఇప్పుడు పొలం పని కాదు, పశువుల పని కాదు, కానీ ఇంటిలో పనిని యజమానుడు అతనికి అప్పగించాడు. బాగుంది. అయితే ఎన్నో వచనం చదువుతున్నారు? 4వ వచనం చదవండి. చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎవరి చేతికి అప్పగించాడంట? ఏసేపు. విచారణకర్తగా నియమించెను. అతను నియమించెను, తన కలిగినంతయు అతనికి అప్పగించెను. విచారణకర్తగా అంటే, విచారణకర్త అంటే ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. విచారణకర్త అంటే పంపించిన తర్వాత ఆడు ఎంతో కొంత చిల్లర తీసుకుని వచ్చాడు అనుకోండి, రిటర్న్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు, మిగతా 85 రూపాయలు ఏ వస్తువు ఎంతకు కొన్నావో అడుగుతామో అడగమా? మనం తీసుకెళ్తే యజమానులు అయితే ఇంటి వారు మనం ఎవరు అడగరు. కొన్నిసార్లు భార్య భర్తకి ఇస్తే, భర్త భార్యకి ఇస్తే ఈ డబ్బులు ఏం చేసావని అడుగుతారు. దాన్ని విచారించడము. డబ్బులు ఎంత వచ్చింది కదా. ఇప్పుడు అంతకుముందు ఫొతోఫరే విచారించేవాడు, కానీ ఇప్పుడు విచారణకర్త ఇంటిలోని ప్రతి దానికి ప్రతి పనిలో ఎవరు ఏ పని చేస్తున్నారో విచారణకర్తగా ఏసేపు ఇంట్లో విచారణకర్తగా నియమించే అధికారం ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ ఫొతోఫరు గమనించింది ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అది ఒకటే క్వాలిఫికేషన్. దేవుడు అతనికి తోడై ఉన్నాడని గ్రహించాడు కనుక ఆ ఒక్క నియమముతోటే అతనికి ఇంట్లోని అతని దగ్గర పని చేయాలి. ఇంట్లో ఏ పైసా ప్రతిదానికి లెక్క అతడు అడగాలి. ఇలాగో కొనసాగుతున్న దినముల్లో ఏం జరిగింది? చదవండి 5వ వచనము. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా ఏసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. ఎప్పుడైతే ఇంటిలోని విచారణకర్త ఏసేపు అయ్యాడో, ఇంట్లో విచారణకర్త ఏసేపుగా ఉన్నాడో, ఏం జరిగిందంట? దేవుడు ఇంకను ఆ ఇంటిని ఆశీర్వదించాడు. విచారణకర్త ఏసేపు. మనము ఒకరికి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామంటే, చదువు ఉంటే ప్రాధాన్యత ఇస్తాము, డబ్బు ఉంటే ప్రాధాన్యత ఇస్తాము, జ్ఞానవంతులైతే ప్రాధాన్యత ఇస్తాము,
వెలగల వస్త్రమును వేసుకుంటే ప్రాధాన్యత ఇస్తాము, సమాజంలో పలుకుబడి ప్రాధాన్యత ఇస్తాము. కానీ ఫోతోఫర్ ప్రాధాన్యత, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక యోసేపునకు ఫోతోఫర్ ప్రాధాన్యత ఇచ్చాడు. భక్తి మొదట్లో ఇలాగే సాగుతుంది ప్రతి ఒక్కరికి, మీకు కానివ్వండి, నాకు కానివ్వండి, ఎవరికైనా. భక్తి ప్రారంభములో మనము చేసే ప్రతి పని కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాము. దేవుడు మనకు తోడుగున్నాడని గ్రహిస్తాము. దేవుడి ప్రతి ప్రార్థనకి జవాబిచ్చాడని తెలుసుకుంటాము. కానీ కొన్ని దినములు అయిపోయింది, ఆశీర్వాదం మెండిగా గృహం మీదకి వచ్చింది. ఆశీర్వాదం ఉప్పెన వలె ఎత్తుగా ఎగసి పడుతున్న దినముల్లో ఏం జరిగిందో చూద్దాము. అతడు తన కలిదంతయు యోసేపు చేతికి అప్పగించెను. ఇందాక ఇంటి పని అన్నాడు, ఇప్పుడు కలిగినదంతయు. అతని బీరువాలో డబ్బులున్నాయా, లాకర్లో బ్యాంక్లో డబ్బులున్నాయా, పాస్బుక్ లో డబ్బులున్నాయా, లేకపోతే ఇంట్లో బంగారం ఉందా, అతనికి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. ఫోతోఫర్ కోణంలో చూస్తే ఆత్మీయుడిగా కనబడతా ఉన్నాడు. నాకంటే ఏమొద్దు, నాకు ఆశీర్వాదం వచ్చింది యోసేపు వల్లే గనుక యోసేపు చేతిలో నేను ప్రతిదీ పెట్టేస్తాను. ఏమి విచారణ చేయాలన్నా, ఏమి ఖర్చు చేయాలన్నా, ఏది కావాలన్నా, నాకు కూడా ఏది కావాలన్నా ఆయన అడిగే తీసుకుంటాను. ఒక సమర్పణ జీవితం ఒక క్రైస్తవుడికి ఎంత అవసరమో ఫోతోఫర్ కూడా ఒక బానిసగా తన ఇంటిలో ప్రవేశించిన ఐగుప్తీయుడైన యోసేపునకు ఫోతోఫర్ తన జీవితమును సమర్పించేశాడు. ఇది ఒట్టి మాటలు కాదు, అతని గురించి ఇన్ని వచనములు ఈ శ్రేష్టమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అంటే బహు విలువైన మాటలు అక్కడ చోటు చేసుకున్నాయంటే యోసేపును కొనుక్కున్న ఫోతోఫర్ ఒక ఆత్మీయుడిగా ఒక కోణంలో మనకు కనబడతా ఉన్నాడు. తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. తర్వాత అతడు ఆహారము తినట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. ఏమి విచారించట్లేదంట, ఇంట్లో ఏముందో ఏమి లేదో ఫోతోఫరు ఏమి తెలుసుకోడు. ఇంట్లో కిరాణా ఉందా, వంట నూనె ఉందా, కూరగాయలు కాయగూరలు ఉన్నాయా, లేకపోతే ఆ సామాన్లు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలా, ఏదైనా రిపేర్ ఉందా, ఈ పనులేమీ కూడా యోసేపు ఉన్నంత కాలము ఫోతోఫర్ విచారణ చేయలేదు. ఏంటంటే అతను కేవలము తినట తప్ప, ఆకలేస్తుంది బాబు అన్నం పెట్టు అనడం తప్ప ఆ ఇంట్లో ఏ పని కూడా అతను విచారణ చేయట్లేదు. అయితే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఆ తర్వాత ఈ కార్యములన్నీ జరిగిన తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక. పదోన్నతి వస్తా ఉంది, ఉద్యోగముల స్థితి పెరిగింది. ఇప్పుడు సాక్షాత్తు ఆ యజమాని యొక్క భార్య తనతోటి ఒక అక్రమ సంబంధం కలిగి ఉండమని చెప్పినప్పుడు యోసేపు ఏమనుకుని ఉండాలి, ఆత్మీయుడు కాకపోతే నా జీవితము సెటిల్ అయిపోతుంది, ఈమెతో నేను సంబంధం ఉంటే ఇంకా డబ్బంతా నాదే, ఈమెతో నేను అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఉంటూ వీలైతే సాధ్యమైతే ఫోతోఫర్ని సైతం నేను చంపేయచ్చు అనుకోవచ్చు. కానీ యోసేపు ఒప్పక. యోసేపుకు దేవుడు ఎందుకు తోడైనాడంటే భౌతిక సంబంధమైన ఆశలు, భౌతిక సంబంధమైన కోరికలు, భౌతిక సంబంధమైన ఊహలు
ఇహ సంబంధమైన ధనాపేక్ష మీద అతనికి వ్యామోహము లేదు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మన వ్యామోహాలు, మన యొక్క దృష్టి దేని మీద ఉంటా ఉంది? ఫతోఫరు కూడా తన యొక్క దృష్టి, తన వ్యామోహము, తన ఇంటిలోని ఈ వస్తువు నాది, ఈ వస్తువు ఏం జరిగింది, దాని గురించి విచారణ చేసేవాడు కాదు. సమస్తమును ఒక భక్తుని చేతిలో అతని ఇంటి యొక్క పని అంతటిని పెట్టేశాడు. ఒప్పకపోయాను తర్వాత కదా, నా వశ్యమున తన ఇంట్లో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగయుండ లేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. నేను పాపము చేయలేను. ఇల్లంతా నా స్వాధీనములో ఉంది, ఇల్లంతా నా అవశ్యములో ఉంది, నన్ను నమ్మేడు నా యజమానుడు కనుక నేను దుష్కార్యము చేయలేను. ఇదంతా ఇంటిలో ఏముందో ఏమి లేదు కూడా తనకి తెలీదు. నిన్ను తప్ప ఇంటిలో ప్రతి వస్తువు, ప్రతి మనుష్యుడు నా చేతి కింద, నా అధికారం కింద ఉన్నాడు. నేను చేయలేను అని చెప్తే ఏం జరిగింది చూద్దాము. దినదినము ఆమె సేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండికైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఆమెతో ఉండుటకైనను, సైనించి పాపము చేయటకైనను, ఆమె కూర్చున్న స్థలము దగ్గర కూర్చుని ఆమెతో మాట్లాడుటకైనను అతడు ఒప్పకపోయిను, ఉండక పోయి ఉన్నవాడు విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులో ఎవడనో అక్కడ లేడు. ఇంట్లో ఎవరు లేరంట. ఇంటి వారందరూ ఎవరి పని వాళ్ళ వెళ్ళిపోయారు. యజమానుడు ఫతోఫరు డ్యూటీకి వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. ఇంట్లో మిగతా పనివారు వారి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొలం పనుకో, బయట పనుకో, వ్యాపారం పనులకో వెళ్ళిపోయారు. ఏసేపు ఒక్కడే ఉన్నాడు. బయట నుంచి లోపలికి ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు. ఇంటిలో ఎవరునూ లేరు. ఆ సమయంలో అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. వస్త్రం విడిచిపెట్టేశాడు. ఎవరు చెప్పండి? యోసేపు. ఇంతకుముందు పూర్తిగా విడిచిపెట్టేశాడు వస్త్రము, మలిన వస్త్రం విడిచిపెట్టేశాడు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, 2 కాళ్ళతోటి నరకముకి వెళ్ళట కంటే ఒక కాలు కలిగి ఉండి పరలోకం వెళ్ళట మేలు, లేకపోతే ధన్యము. 2 కళ్ళతోటి నరకానికి వెళ్ళే కంటే ఒక్క కనితోటి ఉండి పరలోకం వెళ్ళట ధన్యత. 2 చేతులు, 2 చెవులు, ఇంకా నీకు ఏ వస్తువులు ఉన్నాయో వస్తువులు కలిగి నరకానికి వెళ్ళట కంటే ఆ వస్తువు పోగొట్టుకుని పరిశుద్ధతను కాపాడుకుని పరలోకం వెళ్ళటం మేలు, ధన్యము అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ కూడా యోసేపు చేసిన పని అదే. అతడు వస్త్రం పైన పర్లేదు అంటే అతడు దిగంబరిగా లేడు. అతని పనివాడు గనక మెడలో ఒక తువాలో, ఒక టవలో ఉంటది. లేకపోతే వారికి ఉన్న వస్త్రము హెబ్రీలు గనక వారి హెబ్రీ వస్త్రము యొక్క సూచనగా వారి మెడలోనే ఒక వస్త్రం ఉంటది. ఆ వస్త్రము విడిచిపెట్టి బయటికి వచ్చేసాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. చూచినప్పుడు పిలిచి, చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నేను పెద్ద కేక వేసి తిని
నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచి తప్పించుకుని బయటకి పారిపోయినని చెప్పి ఇంటి వారందరినీ పిలిచింది. ఇంకా యజమాని డ్యూటీ నుంచి రాలేదు. మిగతా పని వాళ్ళు పిలిచింది. ఇంకా ఇంట్లో కుమారుడు కొడుకు వీళ్ళందరూ ఉన్నారేమో, అల్లుళ్ళు కోడళ్ళు ఉన్నారేమో, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అక్కడ రాయబడలేదు. కానీ ఇంటి వారందరూ వచ్చారు. ఎందుకంటే అమ్మగారు పిలుస్తున్నారు కాబట్టి, యజమానురాలు పిలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఒక జమీందారు యొక్క భార్య పిలుస్తుంది కాబట్టి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నెపము ఎవరి మీద మోపుతుంది? పోతీఫరు మీద మోపుతుంది. మనల్ని ఎగతాళి చేయడానికి హెబ్రీని తీసుకొచ్చాడు మా ఆయన. అందా లేదా? యోసేపు మీద నేరం వేయక ముందు మన ఇంటి పని అంతటి మీద అధికారిగా పెట్టాడు. అతడేమో మన యొక్క గుణశీలములతో ఆడుకుంటున్నాడు. వెగతాళి చేయడానికి నా భర్త ఇలాంటి వాడు మన ఇంట్లో పెట్టాడు. ఇంటి వారందరినీ మొదట, యోసేపు కన్నా మొదట పోతీఫరుకి వ్యతిరేకం చేసింది ఎవరు? పోతీఫరు భార్య. ఎందుకంటే ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంది. చట్టము చూసేది ఆధారము. ఆమె చేతిలో ఈ హెబ్రీయుడు యొక్క వస్త్రం ఉంది గనుక ఆమె ఏ కథ చెప్పినా, ఏ సాక్ష్యము తారుమారు చేయగలిగే శక్తి ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది. సాక్షాత్ యోసేపు వస్త్రం ఉంది గనక ఆమె తారుమారు చేయడానికి మొదట తన యజమానునే శంకించింది. ఇలాంటి వాడే తీసుకొస్తాడు మన ఇంట్లోనికి. ఇలాంటి వాడిక ఇతను అధికారం ఇచ్చేది. ఇంట్లో ఏది కావాలని అతను అడిగి తీసుకోవాలి. ఇంట్లో ఏ ఆహారం కావాలని అతను చెప్పిన ప్రకారం జరుగుతూ ఉంది అని ఇంటి వారందరినీ మొదట తన భర్తకు విరోధం చేసింది. రెండవదిగా యోసేపును కూడా ఇంటి వారందరికి విరోధము చేసింది. తర్వాత ఏం జరిగింది? అతని యజమానుడు ఎక్కడ పెట్టుకుందంట? తన దగ్గర ఉంచింది. అతని యజమానుడు ఎక్కడికి వచ్చే వరకు? ఇంటికి వచ్చే వరకు. డ్యూటీ నుంచి అయ్యగారు ఇంకా రాలేదు. వచ్చే వరకు వస్త్రము చేతిలో పెట్టుకుంది. అంటే ఎక్కడన్నా పెడితే ఎవరైనా యోసేపుతో కుమ్మక్కై యోసేపుతో కలిసి మళ్ళీ వస్త్రం ఇచ్చేస్తారేమో, ఎవిడెన్స్ పోతుందేమో అని ఆ ఎవిడెన్స్ ను, ఆ యొక్క వస్త్రము, ఆ రుజువు ఆమె దగ్గరే భద్రముగా ఉంచుకుంది. సాయంకాలం అయింది. చదవండి. తా భర్తతో చెప్పాను, ఆ హెబ్రీ దాసుడు నా యొద్దకు వచ్చాను. నేను పెద్దగా కేక వేసినప్పుడు బయటికి పారిపోయాను కాబట్టి విన్నప్పుడు కోపముతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీల బంధించబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఏమొచ్చిందంట? పోతీఫరుకి కోపం వచ్చింది. 39వ అధ్యాయము, అదే 39వ అధ్యాయము 4వ వచనము. యోసేపు మీద అతనికి అంటే పోతీఫరుకి కటాక్షము కలిగెను. ఇక్కడ ఏం రాయబడిందంటే 19వ వచనము, చదవండి. తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి. రెండు వ్యత్యాసములు మనం పరిశీలిద్దాం. ముగింపులోకి వచ్చేసాము. అక్కడ కనికరం వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? కోపం వచ్చింది. అక్కడ స్వయంగా చూశాడు కాబట్టి కనికరము వచ్చింది. ఇక్కడ స్వయంగా చూడలేదు, విన్నాడు కాబట్టి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కొన్నిసార్లు మనము ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. యోసేపుతోటి దేవుడున్నాడని చూసిన వాడు ఇతనే స్వయంగా.
ఇలాంటి వాడు ఇప్పుడు అతనికి ఆధారముగా చేసుకున్నది ఏంటంటే తన భార్య. నా భార్య, తన భార్య ఎంత సంశిష్టగలదో అతనికి ఆపాటికి అర్థమై ఉండాలి. తన భార్య ఎంత నిక్కర్చగలదో ఆపాటికి అర్థమై ఉండాలి. కానీ దేవుని ప్రేమను, ఏసేపులో ఉన్న దయను, ఏసేపులో ఉన్న ఆ యొక్క సాత్వికమును, ఏసేపులో ఉన్న ప్రార్థన జీవితమును చూసిన వాడు ఫొతొఫరే. ఈ ఫొతొఫరే భార్య మాట విన్నప్పుడు, ఒక నిర్దోషి మీద భార్య అపనమ్మకమైన సాక్ష్యం చెప్పినప్పుడు దాని ఆధారము చేసుకున్నాడు. ఈ యొక్క బుద్ధి ఫొతొఫర్ యొక్క భార్యకి చాలా కాలం నుంచి వస్తూనే ఉంది. బైబిల్లో లేదు, కానీ ఫొతొఫర్ గురించి తన భార్య యొక్క చరిత్ర మనం చదివినట్లయితే వారి జీవితంలో అనేక పర్యాయములు చోటు చేసుకుంది. కుటుంబంలో అనేక రకమైన అల్లకొల్లాలములకు తావు తీయడానికి తన భార్య కారణమై ఉంది. కానీ ఫొతొఫర్ చేసిన నేరం ఏంటంటే భార్య మాట విన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, తనకు మేలు జరిగిన దైవ సేవకుని యొక్క మాటను వినలేదు. ఏసేపు దైవ సేవకుడికి సూచనగా ఉన్నాడు. ఫొతొఫర్ భార్య ఈ లోకము, అపనమ్మకమైన సాక్ష్యములు, అపనమ్మకమైన నిందలు వేసే వారి మాటలు ఈ సమాజం వింటుంది. కానీ అయ్యో ఫలానా ఆమె, ఫలానా సంఘము, ఫలానా దైవజనుడు, ఫలానా విశ్వాసి ఈయన ప్రార్థన చేశాడు, ఈమె ప్రార్థన చేసింది, నా గృహమునకు మేలు జరిగిందని చెప్పిన వాడివి, చెప్పిన దాని నీవై ఉండొచ్చు. నేటి దినమున నీ ఇంటిలోనో, నా ఇంట్లోనో, మన ఇంటిలోనో ఎవరో ఒక వ్యతిరేకమైన సాక్ష్యము కల్పిస్తే దానిని నమ్మి నీవు ఇంట్లో ఉన్న ఆశీర్వాదమును తోలివేసుకుంటున్నావు. ఇల్లు శాశ్వతముగా భ్రష్టత్వములోనికి దిగజారు కొట్టుకుంటున్న వారమే నీవు నేను అయిపోతా ఉన్నాం. ఫొతొఫర్ ఇంట్లో జరిగింది అదే. ఎలాంటి జైల్లో ఏం చేయడంటే రాజ సంరక్షక సేనాధిపతి గనుక రాజుల చెరసాల అని ఉంది అక్కడ. రాజు ఖైదీల గృహము, రాజు యొక్క ఖైదీలు వేరు. రాజు ఇంటిలోనో, అతని యొక్క ఆఫీసులోనో, అతని పనివారింట్లోనో ఎవరైనా తప్పిదము చేస్తే వారి చెరసాలు వేరేగా ఉంటుందంట. అలాంటి ఖైదీలోని రాజుగారి దగ్గర కాదు, కానీ ఫొతొఫర్ ఇంట్లోని పని చేస్తున్నవాడు తప్పు చేయకుండా తప్పుగా నిరూపించబడి ఉంటున్నాడు. అదే చెరసాల రాజు దగ్గర తప్పు చేసిన వాళ్ళు పానదాయకుల అధిపతి, భక్ష్యదాయకుల అధిపతి కూడా అక్కడ ఉన్నారు. మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని మేలు చూసాము. అయ్యో ఫలానా విశ్వాసి, ఫలానా ప్రార్థన చేసింది, ఫలానా మా సంఘంలో ఉన్న ఫలానా ప్రార్థన చేశాడు, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో దైవ సేవకులు లేరు, దేవుని సేవకురాలు లేరు, నేను నా సంఘంలో ఫలానా సహోదరుడితో నా కష్టం పంచుకున్నాను, ఫలానా సహోదరితో నా కష్టం పంచుకున్నాను, వారు లేకపోయినా నా కోసం వీళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థన చేస్తే నాకు మేలు కలిగిందని సాక్ష్యం చెప్పిన వాళ్ళని కూడా మనమే. కొన్ని దినములైన తర్వాత, కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత, కాలం మారిపోయిన తర్వాత ఇంట్లో వారు మాట తీయలేకో, నీ బంధువులకు మాట తీయలేకో, నీ రక్త సంబంధులకు మాట తీయలేకో, నీ స్నేహితులకు మాట తీయలేకో, నిన్ను ప్రేమించిన వారి గురించి, నువ్వు ప్రేమిస్తున్న వారి గురించి వాళ్ళని వేరు చేయడానికి ఒక దుష్ప్రచారమో, ఒక దుష్ట సంబంధమైన సాక్ష్యం చెప్పినప్పుడు దానిని నమ్మి ఆ ప్రార్థనాపరుడైన విశ్వాసుని కానీ, ఆ ప్రార్థనాపరుడైన విశ్వాసురాలు కానీ, ఆ దైవజనుని కానీ, ఆ సేవకురాలు కానీ, ఆ సంఘమును కానీ నువ్వు దూరం పెడితే నష్టం ఎవరికి? మనకే నష్టం. నష్టం మోసేది మనము. ఎందుకంటే నీ కళ్ళారా నువ్వే చూసావు. ఫొతొఫర్ కళ్ళారా ఫొతొఫరే చూశాడు. ఎవరు మేలు పొందినట్లు? తన ఇల్లంతా ఆశీర్వదించమన్నట్లు. కటాక్షము కరుణించిన వాడు ఆయనే, కోపము తెచ్చుకున్నవాడు ఆయనే. ఎవరో వల్ల మనం పాడైపోయాము. నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఫొతొఫర్ ఇల్లు పతనము స్టార్ట్ అయిపోయింది. ఫొతొఫర్ ఇంటిలోని పతనం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏ మనుషుడైతే భక్తుడు అన్నాడో ఆ మనుషునే నేరస్తుడిగా నిలబెడతా ఉన్నాడు.
ప్రియమైన దేవుని సంగమా, సత్యమును గ్రహించేవారుగా ఉన్నామా? సత్యమును అన్వేషించేవారుగా ఉన్నామా? అయా పలానా దైవజనుడు ప్రార్థన చేశాడండి, పలానా సంఘంలో ఉన్న పలానా విశ్వాసం ప్రార్థన చేశాడండి, పలానా దైవజనుడు ప్రార్థన చేసిందండి, పలానా సత్యమును గ్రహించేవు గనుక ఉన్నతమైన స్థానం పెట్టావు. సత్యము నీ మనోనేత్రములకు అపవాది గుడ్డితనం కలిగజేసే భౌతిక సంబంధమైన వాటిని ఆధారము చేసుకుని ఆత్మీయులను దూరం పెట్టడం మనము మొదలు పెడతాం. పతనము స్టార్ట్ అవడానికి ప్రథమ అంచు అది. పతనము స్టార్ట్ అవడానికి ప్రథమ కారణం అదే. ఎక్కడైతే మేలు పొందావో, ఎవరి ద్వారా అయితే మేలు పొందావో, ఎవరి ద్వారా అయితే స్వస్థత పడ్డావో, ఎవరి ద్వారాగా ప్రార్థన శక్తి పొంది ఆత్మీయులు ఎదుగుతున్నావో, దాన్ని నీ చేతులారా నీవే చిదిమేసి పతనమునకు ప్రారంభ అడుగులు వేస్తా ఉన్నావు. ఫతోఫర్ అనుకున్నాడు, నా భార్య కరెక్ట్. ఫతోఫర్ యొక్క ఆత్మీయ జీవితం సరైనదైతే శరీరం ఆధారంగా చేసుకోడు. నా నిమిత్తము భార్యను, బిడ్డలను, బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టమని బైబిల్ చెప్తా ఉంది. ఫతోఫర్ కొంతకాలం ఆత్మీయంగా నడిచాడు. దేవుని ఆత్మ యేసేపు మీద ఉండడం చూశాడు. యేసేపుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఇంట్లోని ఎవరికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ వ్యక్తే ఇప్పుడు యేసేపు మీద దుష్ప్రచారము చేస్తా ఉన్న తన భార్య మాట విని యేసేపు మీద మండిపడి అతను లాక్కుని ఈడ్చుకుని వెళ్ళి చెరసాల్లో వేసేసాడు. చెరసాల్లో వేశాడు. యేసేపు మౌనంగా ఉన్నాడు. మనం అనుకుంటాము చరిత్ర తెలియని వారు యేసేపు పతనం స్టార్ట్ అయిపోయింది అనుకుంటాము. యేసేపు భక్తి ఏమైపోయింది? అయ్యో కళ అన్నాడు, సేవ అన్నాడు, నాన్నగారు నాకు మొక్కేడన్నాడు, నేను చేస్తున్న భక్తి నిజమైంది అన్నాడు. అన్నగారు ఏదైనా చెడ్డ వార్త చేస్తే, అన్నగారు ఏదైనా చెడ్డ పని చేస్తే ఆ వార్త తీసుకెళ్లి తల్లిదండ్రులకు చెప్పేవాడు. ఏమైపోయాడు? ఇతను ఆత్మీయుడైతే ఈ కష్టంలోని ప్రయాణం చేసుకుంటూ ప్రయాణం చేశాడు. కొన్ని దినములైన తర్వాత ఎక్కడైతే కోపము ద్వారాగా, ఎక్కడైతే అతనుకున్న కటాక్షం పోగొట్టుకున్నాడో ఆ స్థానంలోనే రాజు పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? ఇతని మీద ఏ కేసు ఉంది? అయ్యా ఇతని మీద రేప్ కేసు ఉంది. ఎవరు రేప్ చేశాడయ్యా? పలానా ఫతోఫర్ యొక్క భార్య అనంట. వాడంత దుష్టుడు ఈ లోకములో లేడు. ఏదో బలాఢ్యుడని నా యొక్క సేనకు అధిపతిగా అతను పెట్టుకున్నాను. అతడు ఇంకా ఉద్యోగంలో ఉండడానికి వీలు లేదు. ఫతోఫర్ ఆ స్థానంలో ఉండడానికి వీలు లేదు. ఫతోఫర్ ఉద్యోగం కోల్పోయాడు. యేసేపు ఫతోఫర్ కన్నా ఉన్నతమైన స్థానంలోని దేశమునంతని సుభిష్టముగా పరిపాలనలోనికి వెళ్ళిపోయాడు. శ్రమ దినమందు నీవు నేను కృంగితే చేతకాని వాళ్ళం అయిపోతాం. శ్రమ వచ్చినప్పుడు నిలవాలి. ఆర్థిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, బిడ్డలకు అనారోగ్యం వస్తుంది, మనకు అనారోగ్యం రావచ్చు, భార్యకు అనారోగ్యం రావచ్చు, భర్తకు అనారోగ్యం రావచ్చు. ఎవరు కనీసం మనం పిలిచి పరామర్శించేవారు లేకపోవచ్చు. దానికి అర్థం ఏమిటంటే దేవుడు ఉన్నతమైన మెట్లో నిన్ను నన్ను పెట్టాలని తర్బీదు చేస్తున్నాడు. యేసేపును తర్బీదు చేయవలసి వచ్చినప్పుడు జీవితము చిదిమినట్లుగా అయిపోయింది, కానీ నిలబడ్డాడు. ప్రార్థన జీవితం పోగొట్టుకోలేదు. అక్కడ ఖైదీలందరినీ సంరక్షిస్తా ఉన్నాడు, ఖైదీలందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు. అకస్మాత్తుగా కాల్ లెటర్ వచ్చింది. యేసేపుని రాజుగారు పిలిపించి కళ చెప్పించుకున్నాడు. వెంటనే అతనికి అధికారమును ఇచ్చేశాడు. పదోన్నతి పోయింది అనుకుని ఉండొచ్చు యేసేపు కొన్నిసార్లు. అయ్యో నాకు ఫతోఫర్ ఇంట్లో బాగానే ఉంది కదా, శరీరం అని ఉండొచ్చు, ఫతోఫర్తో భార్యతో ఒక రాత్రి గడిపితే ఏమై ఉండేది, ఎవరు చూసారులే అనుకుని ఉండొచ్చు. ఆ మనస్సు సతాను అతను ప్రేరేపించి ఉండొచ్చు, కానీ ఆ మనస్సుకి ఎన్నడూ యేసేపు ప్రేరేపితుడు కాలేదు. కాబట్టి యేసేపు ఉన్నతమైన మెట్లు ఎదిగాడు. మనం ఆయన యొక్క చరిత్రను నేర్చుకుంటున్నాం. ఎవరి మాటను మనం ఆధారం చేసుకుంటున్నాం? ఎవరి మాటను ఆధారం చేసుకుని శరీరాన్ని ఆధారంగా చేసుకున్నామా? ఆత్మీయులను కోల్పోతున్నామా? గ్రహించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. ప్రభా
నీ శక్తి గల ఆత్మ చేత మమ్మల్ని ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. చేయనమ్మ ప్రార్థన చేయండి. దేవా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ మేలు చేత నింపండి ప్రభా. దేవా నా తండ్రి నన్ను నమ్మకస్తుడిగా చేయండి, యథార్థవంతుడిగా చేయండి తండ్రి. శరీరం ఆధారం చేసుకుంటున్నా. జీవముగల దేవానికి ఘనమైన పదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయా దైవ సేవకుల ద్వారా నా తండ్రి వర్తమానం మాకు అందించి ఉన్నారు. దేవా యేసేపు జీవితంలో నా ప్రభువా ఎన్నో నిందలు అవమానాలు వచ్చినప్పటికీ నా ప్రభువా మీరు అతనికి తోడుగా ఉన్నారు కనుక ప్రభువా ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడు. ప్రభువా ఎందుకో నిందలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు నా ప్రభువా మౌనముగా ఉన్నప్పుడు నా తండ్రి అతను ఊహించలేనటువంటి కార్యములు మీరు జరిగించి ఉన్నారు దేవా. అయా ఇదిగో నా తండ్రి, అయా కొద్ది నిమిషములే కదనే పాపమునికి ఎక్కడ ఒప్పుకొనక ప్రభువా అధికారి తనకిచ్చినటువంటి ఆ యొక్క పనిలో నా ప్రభు నమ్మకస్తుడిగా జీవించి ఉన్నాడు. ప్రభువా మేము ఎలా జీవిస్తున్నామో నా ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభు, సహాయాన్ని దయచేయండి. అయ్యా యేసేపుని మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు, యేసేపుతో మీరు తోడై ఉన్నారు గనక ప్రభు ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రభువా అయా పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య విషయంలో నా ప్రభు ఆయన లొంగలేదు కనుకనే ప్రభువా ఇదిగా పోతిఫర్ కంటే నా ప్రభువా ఉన్నతమైనటువంటి స్థాయిలో యేసేపుని పెట్టగలిగి ఉన్నావు. ప్రభువా కృప చూపించి ఉన్నావు తండ్రి. రాత్రికాల సమయంలో సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. నా నాయన అయ్యా మా బ్రతుకులు ఎలా ఉన్నాయో నా తండ్రి మీరు మాట్లాడండి, మీరు మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా ఇదిగో నా తండ్రి ఏ యొక్క పాపములో మేము బంధింపబడి ఉన్నామో వాటి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. నమ్మకస్తులుగా చేయండి, మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఇది మిమ్మల్ని ఆనుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. ఇదిగో యేసేపు వల్ల మేము కూడా ఉండడానికి సహాయాన్ని దయచేయండి. అన్నదమ్ములు సైతం నా ప్రభువా వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అయినప్పటికీ నేను విడువక అయా అదిగో నా తండ్రిని యందు విశ్వాసముతో జీవిస్తా ఉన్నప్పుడు యేసేపుని ఉన్నతమైన స్థాయిలో నువ్వు పెట్టి ఉన్నావు ప్రభువా. అదే విధముగా మేమందరం నమ్మకస్తులుగా మేము జీవించడానికి సహాయాన్ని దయచేయమని మీ కృపలో భద్రపరచండి. ఈ రాత్రికాల సమయంలో కూడా వచ్చిన ప్రత్యేక బిడ్డను మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని మా బ్రతుకులు మీరు మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి శరీరం ఆధారం చేసుకుని ఆత్మీయులు పోగొట్టుకోకుండా, శరీరాలకు మేము ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయులకు ప్రాధాన్యత ఇచ్చి బలం పొందినట్లుగా ఆయన కృప మనకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో ఉంటున్న వారు సెలవు తీసుకుందాం. రేపు ప్రభు దినము, అందరూ సకాలంగా దేవుని సందుకు రావాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి వినండి. ఇప్పుడు మన